అర్ధరాత్రి అయితే ఈ కామెంట్ వచ్చింది. తెల్లవారు చూసాను. కానీ టైం అయిపోతుందని నేను అంత పట్టించుకోలే. 7కి అయితే స్క్రీన్ షాట్ అయితే తీశాను. చీప్ ప్లాస్టిక్‌లో ఎందుకు నానబెట్టారు? దిక్కుమాలిన హార్లిక్స్. ఫుడ్‌కి ఎప్పుడైనా దిక్కుమాలిన ముష్టి అనే వర్డ్స్ అయితే యూజ్ చేయకూడదు. ప్లాస్టిక్‌లో నానబెట్టాను అన్నారు కదా! చీప్ ప్లాస్టిక్ అంటున్నారు కదా! నేను ₹465కి ఎందుకో కొన్నాను. మీరు దీనికే చీప్ అని అంటున్నారంటే రూ. 1కి మీరు ఇంకెంత చీప్‌గా చూస్తారో, ₹1,00,00,000 మీ దగ్గర ఉందనుకో రూ. 1 తీసేసినా అది ₹1,00,00,000 అనిపించుకోదు. గుర్తుపెట్టుకోండి. దేనికి కూడా మీరు చీప్‌గా చూడొద్దు. ఫుడ్‌కైతే అస్సలు చూడొద్దు. దిక్కుమాలిన, ముష్టి ఇలా వర్డ్స్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! ఫుడ్‌కి ఎప్పుడు అలా అనకూడదు. అయితే నేను అదే రోజు ఈ చాక్లేట్ లడ్డు అయితే చేశాను మధ్యాహ్నం. నైట్‌కైతే అదైతే షూట్ చేశాను. బద్ధకం అనే వీడియో ఒకటి వైరల్ అయింది కదా! 5,000,000 వ్యూస్ వచ్చాయి. 90,000 లైక్స్ అయితే వచ్చాయి. అందుట్లో 100 మందే నాకు బ్యాడ్ కామెంట్స్ చేశారు. మిగతా వాళ్ళు మంచిగానే నాకు సపోర్ట్ చేసి మంచిగా కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళందరికీ థాంక్ యూ. ఇలా బ్యాడ్‌గా కామెంట్ చేసే వాళ్ళకి నేను అస్సలు పట్టించుకోను. నాకే యూజ్‌ఫుల్ అనిపించింది. నాకైతే ఆ వీడియో చాలా వైరల్ అయింది వీడియో అయితే. నాకు చాలా అనిపించింది. ఈ చాక్లేట్ లడ్డు ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి. బాయ్.